ఇప్పుడు మనం రికరింగ్ డెసిమల్స్ మీద ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 4, 5, దీంట్లో 8, 6 ఇవన్నీ రికరింగ్ నెంబర్స్, మీన్స్ రిపీటింగ్ నెంబర్స్. సో వీటిని ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు రిపీటింగ్ డిజిట్స్ కి 9s అండ్ నాన్ రికరింగ్ డిజిట్స్ కి 0s యూస్ చేయాలి. ఫస్ట్ 0.3 రికరింగ్ 45 ఉంది కదా, సో దీన్ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేద్దాం. టోటల్ నెంబర్ 345 మైనస్ నాన్ రిపీటింగ్, సో 3 కదా, సో డివైడెడ్ బై 4 అండ్ 5 ఆర్ రిపీటింగ్, సో వీటికి 9s రాయాలి. సో 2 9s రాయాలి అండ్ 3 ఏమో నాన్ రిపీటింగ్ కాబట్టి దానికి 0 రాయాలి. ఇలా రాసుకోవాలి. సో 0.12 రికరింగ్ 8 కి 128 మైనస్ నాన్ రిపీటింగ్ అంటే 12 బై, సో ఇక్కడ ఓన్లీ 1 రిపీట్ అవుతుంది కాబట్టి 9 రాయాలి. 2 నాన్ రిపీటింగ్ అవుతున్నాయి కాబట్టి 2 zeros రాసుకోవాలి. అలానే 0.26 కి 26 మైనస్ 2 బై 90. సో ఇప్పుడు వీటన్నిటిని క్యాల్కులేట్ చేద్దాము. 345 మైనస్ 3 అంటే 342 బై 990 ప్లస్ 128 మైనస్ 12 అంటే 116 బై 900 మైనస్ 26 మైనస్ 2 అంటే 24 బై 90. సో ఇప్పుడు డినామినేటర్ కి ఎల్సిఎం తీస్తే మనకి 9900 వచ్చింది. పైన 3420 ప్లస్ 116 ఇంటూ 11 అంటే 1276 వస్తుంది. ఇక్కడ 24 కి ఇంటూ 110 చేయాలి, చేస్తే 2640. దీన్ని క్యాలిక్యులేట్ చేసి 3420 ప్లస్ 1276 అని అంటే 4696 మైనస్ 2640 బై 9900 2056 బై 9900 వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని 4 తోటి క్యాన్సిల్ చేద్దాము. చేస్తే ఫైనల్ ఆన్సర్ 514 బై 2475 వచ్చింది. సో ఇలానే ఇక్కడ ఇచ్చిన సింపుల్ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయండి అండ్ ఆన్సర్ని కమెంట్ చేయండి.